మద్యం మత్తులో తాగుబోతులు ఏం చేస్తారో వారికే తెలియదు. ఇల్లు పీకి పందిరేసి వస్తారు. కొందరు ప్రమాదాలు బారిన పడుతుంటారు. కొందరు రోడ్డుపై ఎదురైన వారితో గొడవలు పడుతుంటారు. మందు తాగి వాహనాలకు ఎదురుగా వెళ్లి ఆపటం, బస్సు, రైళ్లల్లో చిత్రవిచిత్రంగా ప్రవర్తించటం చేస్తుంటారు. ఇలాంటి వీడియోలకు సంబంధించిన వీడియోలు నెట్టింట నిత్యం దర్శనమిస్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే స్టోరీలో మందుబాబు కొంచెం డిఫరెంట్. అందుకే ఈ వీడియోలో కనిపించే మందుబాబు నిర్వాకానికి సంబంధించిన వీడియో చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. అంతగా ఆ వ్యక్తి ఏం చేశాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆహా, నా పెళ్లి జరిగిపోతుంది అనుకున్నాడో ఏమో, ఆనందం ఎక్కువైపోయి కాస్త ఎక్కువ తాగాడు వరుడు. అందరూ పెళ్లికొడుకు ఎప్పుడొస్తాడా అని వెయిట్ చేస్తుంటే స్నేహితులతో సిట్టింగ్ వేసి తూలుతూ పెళ్లి వేదికపైకి వచ్చాడు. తప్పతాగిన వరుడు వధువు మెడలో దండవేయటానికి బదులుగా తన స్నేహితుడి మెడలో దండవేయటంతో పెళ్లి క్యాన్సిల్ అయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలో జరిగింది. మద్యం తాగి ఉన్న వరుడిని చూసిన వధువు అతడిని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది. పెళ్లిని రద్దు చేసుకుంది. ఈ సంఘటన తర్వాత పెళ్లి ఊరేగింపును కూడా వధువు వెనక్కి పంపించేసింది. అసలు విషయానికి వస్తే, వరుడు పెళ్లి వేదిక పైకి రాగానే వరుడి మెడలో దండ వేసింది వధువు. వరుడు తాగి ఉన్నాడని గమనించింది కూడా. అయినప్పటికీ వరుడు దండ వేస్తాడని వెయిట్ చేసింది. కాని వరుడు తూలుతూ ఉన్నాడు. వరుడునే చూస్తూ ఉంది వధువు. అప్పటికే మద్యం మత్తులో ఊగిపోతున్న వరుడు వధువు మెడలో వేయాల్సిన వరమాలను తీసుకొచ్చి ఆమె స్నేహితుడి మెడలో వేశాడు. అంతే. అప్పటివరకు కోపాన్ని అదుపులో ఉంచుకున్న వధువు ఒక్కసారిగా రెచ్చిపోయింది. తన పరువు మొత్తం మంటగలిసిపోయిందని, ఇప్పుడే ఇలా ఉంటే పెళ్ళయ్యాక తన జీవితమంతా ఏడుస్తూనే ఉండాలని నిర్ధారించుకొని వరుడి చెంప చెల్లుమనిపించింది. వివాహ వేదిక నుండి బయటకు వెళ్లి వివాహాన్ని రద్దు చేసుకుంది. ఈ పెళ్లి తనకు వద్దంటూ వేదిక దిగి వెళ్లిపోయింది. దీంతో ఇరు కుటుంబాల వారు షాకయ్యారు. వధువుకు నచ్చజెప్పేందుకు విశ్వప్రయత్నం చేశారు. అయినా ఆమె ససేమిరా అంది. వరుడి కుటుంబ సభ్యులు ఎంత బ్రతిమాలినా వెనక్కి తగ్గని వధువు వారందరినీ పెళ్లి లేదు, ఏమీ లేదు, పొమ్మని పంపించేసింది. చేసేదేం లేక వరుడు కుటుంబం వచ్చిన దారిని వెళ్లిపోయింది. వధువు తండ్రి మగవారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు వరుడిపై, అతడి కుటుంబంపై వరకట్న వేధింపులు, బహిరంగంగా అవమానించడంపై కేసులో నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు వివిధ రకాలుగా రెస్పాండ్ అవుతున్నారు.